హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక సినిమా ఆల్రెడీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ వెళ్ళి ఒకసారి మూవీ అయితే చూసిరండి. సినిమా మాత్రం నెగిటివ్ రివ్యూస్ అస్సలు పట్టించుకోవద్దు. సినిమా చాలా బాగుంది, పీక్స్ లెవెల్లో ఉన్నాయి, ఎక్కడ కూడా తగ్గలేదు సినిమా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా నచ్చింది నచ్చలేదు ఎవరు ఓన్ ఒపీనియన్ వాళ్ళది, బట్ నెగిటివ్ రివ్యూస్ అస్సలు వినకండి. సినిమాకి వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. 3D ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. సో పార్ట్ 2 స్టోరీ వచ్చేసి మనకి దీపికా పదుకోని అయితే ఖచ్చితంగా జలాస్త్ర క్యారెక్టర్ దీపికా పదుకోనిదే. మనకి పార్ట్ 1లో ఇంట్రడ్యూస్ చేస్తారు అనుకున్నాం, బట్ ఆ క్యారెక్టర్ని చూపివ్వలేదు. ఓన్లీ మనకి ఒక బ్లర్ టైప్లో ఎలివేట్ అయితే చేశారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్ దేవ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఆ క్యారెక్టర్ని విలన్గా చూపించారు మనకి సినిమాలో, బట్ ఆ క్యారెక్టర్ ఎవరు ఎలా ఉంటాడు అనేది మనకి చూపివ్వలేదు. సో ఇది కూడా ఖచ్చితంగా రణ్వీర్ సింగే ఉంటాడు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో రణ్వీర్ సింగ్ దేవ్, సో అతనే అగ్నియాస్త్ర, అండ్ మనకి దీపికా పదుకొని జలాస్త్ర. సో వీళ్ళిద్దరూ మనకి పార్ట్ 2లోనే చూపించబోతున్నారు. సినిమా అయిపోయే ముందు పోస్ట్ క్రెడిట్ సీన్లో వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తారేమో అని నేనైతే అనుకున్నాను, బట్ చూపివ్వలేదు. చూపించకపోయినా సరే పార్ట్ 2కి మటుకు మంచి ఎలివేట్ అయితే దొరికింది. ఖచ్చితంగా సినిమా మటుకు పీక్స్ లెవెల్లో ఉండబోతుంది పార్ట్ 2, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా సినిమాలో దేవ్ అంటే విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అండ్ జలాస్త్ర అంటే దీపికా పదుకొని, సో ఇది నా ఇమాజినేషన్ మాత్రమే. సో ఇది నేను కన్ఫర్మేషన్ చెప్పట్లేదు, బట్ ఖచ్చితంగా రణ్వీర్ సింగ్ దీపికా పదుకొని అయితే పార్ట్ 2లో ఉండబోతున్నారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో రణ్వీర్ సింగ్కి దీపికా పదుకొనికి సంబంధం ఏంటి అండ్ మన రణబీర్ కపూర్కి వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది. సో ఇందులో నేను చెప్పకూడదు, అది స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కాబట్టి ఇందులో నేను చెప్పట్లేదు. సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే వీడియో అర్థమవుతుంది. సో నేనైతే స్పాయిలర్ అలర్ట్ చేయకూడదు కాబట్టి ఇలా క్లియర్గా అయితే అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ బ్రహ్మాస్త్ర సినిమాలో ఆలియా భట్కి రణబీర్ కపూర్కి మధ్య ఉండే లవ్ ట్రాక్ ఏదైతే ఉందో చాలా మందికి సినిమాలో అది ల్యాగ్ అయినట్టు పెద్ద మైనస్ పాయింట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. బట్ నా వెర్షన్లో చెప్పాలి అంటే భూమి మీద ఉన్న అన్ని అస్త్రాల కంటే ప్రేమ అనే అస్త్రం చాలా పవర్ఫుల్ అనేది మనకి క్లైమాక్స్లో చాలా క్లియర్గా చూపించారు. సో ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే పార్ట్ 2లో ఆ వాళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్కి అండ్ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక ముడి పడబోతుంది. సో అది పార్ట్ 2లో చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుంది కాబట్టి మనకి పార్ట్ 1లో వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది అంత లెంతీగా తీసుకెళ్ళి మనకి చూపించారు. ఇంకా మనకి పార్ట్ 2లో అర్థం అవ్వాల్సిన స్టోరీ ఏంటి అంటే అసలు జలాస్త్రకి అండ్ దేవ్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉండే స్టోరీ ఏంటి అనేది కూడా మనకి పార్ట్ 2లోనే రివీల్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా ఆ స్టోరీని కూడా మనకి చూపిస్తారు. అండ్ దేవ్ ఆ బ్రహ్మాస్త్రాన్ని చేదిక్కించుకొని అసలు మొత్తానికి ఆ బ్రహ్మాస్త్రంతో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది కూడా మనకి సినిమాలో క్లియర్గా చెప్పలేదు. సో దానికి కూడా మనకి ఆన్సర్ అనేది పార్ట్ 2లోనే దొరకబోతుంది. ఇప్పుడు జస్ట్ మనకి పార్ట్ 1 అనేది క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సినిమా దేని గురించి రన్ అయింది, ఎవరికి ఎంత పవర్ ఉంది, ఎవరెవరు ఏమేం చేయగలుగుతారు. సో ఇలా సినిమాని జస్ట్ క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్కి అండ్ శివ అండ్ మన ఆలియా భట్ వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ సోల్ని మా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ చేయడానికే పార్ట్ 1 అనేది చూపించారు. బట్ క్లైమాక్స్లో పీక్స్ లెవెల్ అసలు థియేటర్లో మొత్తం బాక్సులు బద్దలైపోయినాయి. ఆడియన్స్ నార్మల్గా కాదు, ఒక పెద్ద తెలుగు స్టార్ హీరో సినిమాకి ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేశారు క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు. ఇంకా నెక్స్ట్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో రణబీర్ కపూర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, సో తన ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా చూపివ్వలేదు. సో దానికి సంబంధించి క్లియర్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా సరే. సో అది కూడా మనకి పార్ట్ 2లోనే చూపించబోతున్నారు. అసలు ఆ బ్రహ్మాస్త్రాన్ని 3 ముక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఆ 3 ముక్కలు ఎవరు చేశారు, అలా చేసిన తర్వాత ఏమైంది అనేది కూడా మనకి క్లియర్గా చూపించలేదు. ఇది కూడా మనకి పార్ట్ 2లోనే చాలా క్లియర్గా చూపించబోతున్నారు. అండ్ ముఖ్యంగా మనకి పార్ట్ 2 మీద ఎగ్జైట్మెంట్ వచ్చింది దేవ్ అనే క్యారెక్టరు. సో ఆ విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రణ్వీర్ సింగే ఉండబోతున్నాడు. సో చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి సినిమాలో. ఇంకా పార్ట్ 2 సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి 1, 2 కాదు, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పార్ట్ 2 మీద చాలా ఎగ్జైట్మెంట్, చాలా ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్కి తీసుకెళ్లే విధంగానే ఉంటాయి. సో నాకైతే ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ పార్ట్ 2లో ఉండబోతున్నాయి. నేను ఆ ఎగ్జైట్మెంట్తోనే పార్ట్ 2 చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను చాలా పేషెన్స్తో ఎదురు చూస్తున్న పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని.
మరి మీరు ఈ సినిమా చూసిన వాళ్ళకి పార్ట్ 2 చూడాలి అన్న ఎగ్జైట్మెంట్ కలిగే పాయింట్ ఏదైనా ఉంటే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను పార్ట్ 2లో గమనించినవి అండ్ నోటీస్ చేసినవి ఇవే, పార్ట్ 2లో ఇలా ఉండబోతుంది అని. నేను కనిపెట్టింది మీరు ఏదైనా నోటీస్ చేసి ఉంటే సినిమాలో సో ప్లీజ్ అది కూడా కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్కాట్ అని మాత్రం పెట్టకండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి.